అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 18 విడతల డబ్బులనైతే విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా 19వ విడతకు డేట్ ఫిక్స్ చేసింది. ఇక ఈ 19వ విడతకు సంబంధించి రైతులకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అంటే మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అని కూడా చాలామంది అడిగారనమాట. ఇక వారందరికీ కూడా ఈ వీడియోలో అయితే సమాధానం దొరుకుతుంది. ఇక్కడ చూస్తే మీరు ఇది pmkisan.gov.in అనే వెబ్సైట్ అనమాట. ఇది నేరుగా మీ యొక్క ఫోన్లో మీరు గూగుల్లో ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడే ఉంది. మీరు కొత్తగా కనుక పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన మీరు క్లిక్ చేసి ఈ యొక్క న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోవచ్చు. మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక మీ యొక్క ఆధార్ కార్డుకు ఇక్కడ రూరల్ ఫార్మర్ రిజిస్ట్రేషను, అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. మీరు గ్రామీణ ప్రాంత రైతులైతే ఇది చూపించుకోవాలి. ఇక టౌన్లకు దగ్గరగా ఉండే రైతులైతే ఇది అర్బన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డు ఎంటర్ చేయాలి. నెంబరు మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డులో లింక్ అయినటువంటి నెంబర్ మాత్రమే. ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఉన్న నెంబర్లు ఇక్కడ ఎంటర్ చేస్తే ఇక్కడ గెట్ ఓటీపీ కొడితే మీరు ఆధార్ కార్డులో ఏ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్కు మెసేజ్ వస్తుంది, ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేస్తే మీకు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కొన్ని డాక్యుమెంట్స్ అయితే అయిపోతాయి అన్నమాట. ఇక ఖచ్చితంగా పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఈకేవైసీ చేసుకోవాలి. ఇక ఈకేవైసీ ఇక్కడే ఉంది. మీరు ఈకేవైసీకి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. దీనిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే సెర్చ్ కొట్టినట్లయితే మీకు ఓటీపీ వస్తుంది. మీ యొక్క ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డులో లింక్ అయిన నెంబర్కి ఓటీపీ ఎంటర్ చేసి కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇక మీరు ఆల్రెడీ పీఎం కిసాన్కి అప్లై చేసుకుని ఉంటే మీకు ఈ పీఎం కిసాన్ ఓకే అయిందా లేదా, మీకు డబ్బులు వస్తుందా రాదా అనేది ఈ నవ్ యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే ఇక్కడ నవ్ యువర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి కూడా మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు. ఇక అంతేకాకుండా అర్హుల లిస్టులో మీ పేరుందా లేదా అనేది తెలుసుకోవాలంటే కూడా ఇక్కడ ఇలాగే స్క్రోల్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీ మొబైల్ నెంబర్ పోయింటే వేరే నెంబర్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఇక అంతేకాకుండా ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ ఉంది కదా, ఈ బెనిఫిషరీ లిస్టు ఇక్కడ ఉంది కదా, ఈ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ ఊర్లో ఎంతమందికి పీఎం కిసాన్ వస్తుంది, మీకు వస్తుందా రాదా అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ విధంగా లిస్టులో పేరుందా లేదా చెక్ చేసుకోండి. వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మనకు ఈ యొక్క పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే జమ కాబోతోంది.